పాకిస్తాన్లో హిందూ యువతులని ఒంటరిగా ఉన్నటువంటి సందర్భంలో ఎత్తుకెళ్ళిపోవడం, బలవంతంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేయడం, మత మార్పిడి చేసి నికా చేసేయడం. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే మీ అమ్మాయి పెళ్లి చేసేసుకుంది అని చెప్పడం. అమ్మాయిని మాట్లాడించండి అంటే ముస్లిం మత సాంప్రదాయాల ప్రకారం అమ్మాయి తండ్రితో మాట్లాడకూడదు అంటాం. తల్లితో మాట్లాడించండి అంటే తల్లితో మాట్లాడించినప్పుడు అమ్మాయి ఏడ్చేస్తూ ఉంటుంది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నన్ను బలవంతంగా మతం మార్చేశారు, పేరు ఇట్లా పెట్టేశారని. అదిగో మా అమ్మాయికి ఇష్టం లేదు కదా అంటే అప్పుడు ఇక్కడ మేమేం చేయలేము, ఇక్కడ ఉన్నటువంటి మత చట్టాల ప్రకారం అది మా మతంలో కరెక్టు, పెళ్లి చేసుకోవడం అన్నటువంటిది అయిపోయిన తర్వాత మీరు మత పెద్దల దగ్గరికి వెళ్ళాలంటారు. అక్కడ ఉన్న మత పెద్దల దగ్గరికి వెళ్తే ఈ నికాకి అంగీకారం అయిపోయింది, ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత దీన్ని మార్చడానికి వీల్లేదు, అమ్మాయి అబ్బాయి ఇష్టమే, అబ్బాయి ఒకవేళ పెళ్ళి వద్దనుకుంటే కనుక అప్పుడు దానికి చట్ట ప్రకారం ఉన్నటువంటి మత ఆచారాల ప్రకారం ఉన్నటువంటి రూల్ పాటించాలి అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తారు. అమ్మాయి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు అని చెప్పినా సరే దాన్ని అంగీకరించరు. అదొక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోనే హిందూ సమాజం దేశ విభజన అప్పుడు 20% మంది ఉన్నోళ్ళు కాస్త ఇప్పుడు 1% పడిపోయారు. ఆ స్థితిలో నడుస్తుంది. ఇంకా అక్కడక్కడ హిందువులు కొంతమంది స్ట్రాంగ్గా నిలబడి ఉన్న చోట్లన బ్రతకగలుగుతున్నారు, కానీ వాళ్ళకు కూడా రకరకాలైన హింసలు పడుతూనే ఉన్నారు. దైవదోషణ పేరుతో ఎంతోమందిని జైలు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా పాకిస్తాన్లో 17 సంవత్సరాల అమ్మాయి సాందియా ఇట్లాగే టాండో ఆడమ్ సింధ్ ప్రాంతం టాండో ఆడమ్ దగ్గర అనేటువంటి సింధు ప్రాంతంలోని ప్రదేశంలో అమ్మాయిని బలవంతంగా వివాహం చేసుకున్నటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. వాళ్ళు ఇప్పుడు కోర్టుని ఆశ్రయించారు. కోర్టులో న్యాయం జరుగుతుందో లేదో చూడాలిక.